ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్ జిల్లాలో ఉన్న మాధోపట్టి విలేజ్ దేశవ్యాప్తంగా ఐఏఎస్ ఫ్యాక్టరీగా ప్రసిద్ధి చెందింది. కేవలం 75 ఇళ్లు మాత్రమే ఉన్న ఈ చిన్న గ్రామం నుండి ఇప్పటి వరకు 47 మందికి పైగా ఐఏఎస్, ఐపీఎస్ అలాగే ఐఎఫ్ఎస్ అధికారులు ఎంపికయ్యారు. 1914లో ముస్తఫా హుసేన్ అనే వ్యక్తి సివిల్ సర్వీసెస్కు ఎంపిక కావడంతో ఈ గ్రామంలోని యువతలో సివిల్స్ పట్ల ఆసక్తి మొదలైంది. ఆ తర్వాత 1952లో ఇందు ప్రకాష్ సింగ్ యూపీఎస్లో 2వ ర్యాంక్ సాధించడంతో ఈ గ్రామం పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. ఇక్కడ ఒకే కుటుంబానికి చెందిన 4 సోదరులు ఐఏఎస్ అధికారులుగా ఎంపికై అరుదైన రికార్డు సృష్టించారు. తండ్రి కొడుకులు కూడా ఐఏఎస్ అధికారులుగా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వీరికి ప్రత్యేకమైన కోచింగ్ సెంటర్లు లేవు. సీనియర్ అధికారులు సెలవుల్లో గ్రామానికి వచ్చినప్పుడు తమ అనుభవాలను పంచుకుంటూ జూనియర్లకు మార్గనిర్దేశం చేస్తారు. పాత పుస్తకాలు, నోట్స్ ఒకరి నుంచి మరొకరికి అందుతూ ఉంటాయి. కేవలం సివిల్ సర్వీసెస్లోనే కాకుండా ఇస్రో, బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్, వరల్డ్ బ్యాంక్ వంటి సంస్థల్లో కూడా ఈ గ్రామానికి చెందిన వారి బిడ్డలు కీలక బాధ్యతల్లో ఉన్నారు. చిన్న గ్రామమైనా సరైన లక్ష్యం మరియు కష్టపడే తత్వం ఉంటే అసాధ్యమైనది ఏదీ లేదని మాధోపెట్టి గ్రామం నిరూపిస్తోంది.